ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చేసరికి ఐక్యూ Z6 అయితే ఉంది. దీనిలో వచ్చేసరికి నేను iOS 15 అయితే ఇన్స్టాలేషన్ చేయబోతున్నాను. మీరు విన్నది నిజమే, iOS 15 సేమ్ యాజ్ టీజ్గా నా దగ్గర ఉన్న ఇక iPhone 13 ఎలా అయితే మీకు నోటిఫికేషన్ సెంటర్ అయితే ఉంటుందో, లేక ఐకాన్స్ ఎలా అయితే ఉంటాయో, అదేవిధంగా మీ కింద కనబడుతున్న ఏవైతే ఈ యొక్క ఐకాన్స్ ఉంటాయో సేమ్ యాజ్ టీజ్ డిట్టోగా అలాగైతే ఉంటుంది. జస్ట్ మీరు ఆ యొక్క మొబైల్లో ఐఫోన్కి సంబంధించిన రింగ్ టోన్ వాడి మీ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి ఒక్కసారి కాల్ చేయమని ఫ్రాంక్ కూడా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ యాజ్ టీజ్గా డిట్టోగా దిగి పడుతుంది అన్నమాట. సో ఒకసారి మీరు ఆ యొక్క లింక్ కావాలి అనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఆ లింక్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ని ఈజీగా iPhone 13 లాగా అయితే మార్చుకోవచ్చు అనమాట. రియల్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాస్టీస్గా మీకు దీంతో కంపారిజన్ చేసి మీకు దాన్ని కూడా అయితే చూపిస్తాను ఆండ్రాయిడ్ మొబైల్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. సో ఎలా ఉంటుంది అనే దాని గురించి మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. టెలిగ్రామ్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ యొక్క లాంచ్ని అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇది లాంచ్ అండ్ మనం iPhone 13లో ఎలాగైతే ఉంటుందో సేమ్ యాస్టేజ్గా మీకు పక్కన ఈ యొక్క మొబైల్ని పక్కన పెట్టి మీకు కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కటి అలాగైతే ఉంటుంది. 96-97% వరకు అయితే కలుస్తుంది అనమాట సేమ్ యాస్టేజ్గా. అండ్ అలాగే మీరు ఈ యొక్క మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లో యాపిల్కి సంబంధించిన రింగ్ టోన్ అయితే ఉంటుంది కదా, పాపులర్ రింగ్ టోన్, ఆ రింగ్ టోన్ని దీంట్లో యూజ్ చేసి వాడండి. ఇక మొత్తానికి iPhone 13 వాడిన విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం. స్క్రీన్ అయితే కనబడుతుంది, అదైతే చూస్తూ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా మనకు ఒక 1 to 3 minutes అయితే పడుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఆ యొక్క ఆప్షన్స్ మీరైతే ఈజీగా ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే. సో మొత్తానికి అయితే నాకైతే ఇన్స్టాలేషన్ 98% వరకు అయితే అయిపోయింది మొత్తానికి అయితే ఇన్స్టాలేషన్. సో నేను ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే మనకు ఒక యాడ్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ప్రతి ఒక్కసారి రాదు, ఒకటేసారి యాడ్ అయితే వస్తుంది. ఐ థింక్ ఇంతకుముందుకు నాకు ఒకసారి వచ్చింది. ఇన్స్టాలేషన్ చేసి వర్క్ అవుతుందో వర్క్ కావట్లేదో చూశాను. ఇది వచ్చేసరికి ఐక్యూ Z6 అనమాట. మీ యొక్క మొబైల్ కూడా మీరు సో చూసారు కదా యాడ్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. యాడ్ ఫస్ట్ టైం వస్తుంది, మళ్ళీ ఎప్పటికైతే రాదు. సో తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఇక్కడ మనకు వాల్ పేపర్స్ అయితే కనబడతాయి. మీరు ఏ వాల్ పేపర్ కావాలనుకుంటే ఆ వాల్ పేపర్ని మీరైతే పెట్టుకోవచ్చు. మనకి iPhone 13లో iPhone 12లో ఇలా వాల్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను వచ్చేసరికి రెడ్ కలర్ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్ పేపర్ని అయితే నేను ఆల్మోస్ట్ పెడుతున్నాను. అండ్ అదేవిధంగా యూజ్ iPhone 13 లాంచర్ వాల్ పేపర్ అయితే ఉంటుంది. గెట్ స్టార్టెడ్ అయితే ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మీకు వైల్ యూజింగ్ దిస్ యాప్ అయితే అడుగుతుంది. మీరైతే యాప్ని అయితే అలౌ అయితే చేయాల్సి ఉంటుంది. పక్క మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అగ్రీ అయితే కొట్టేస్తున్నాను. అగ్రీ కొట్టిన తర్వాత మీకు డిస్ప్లే ఓవర్ ది యాప్స్ అంటే మనం అలౌ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసరికి కింద మీకు చెక్ చేస్తే ఇక్కడ ఐ థింక్ కింద ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటుంది. మీరు చూడండి iPhone 13 లాంచర్ మీరు ఇక్కడ అలౌ చేసినట్లయితే మీకు ఈజీగా తొందరగా అలౌ అయిపోతుంది. అండ్ తర్వాత అగ్రీ కొట్టినట్టయితే మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మీరు అలౌ అయితే చేయాల్సి ఉంటుంది. iPhone 13ని మీరు ఇక్కడ కూడా అలౌ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రీ అయితే కొట్టండి. మీకు ఆల్మోస్ట్ మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ అనేది వస్తుంది. డిఫాల్ట్గా మీరు లాంచర్ని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అయితే అడుగుతూ ఉంటుంది. జస్ట్ వన్సా ఆల్వేస్ అయితే అంటుంది. సో మీ ఇష్టం, మీరు జస్ట్ వన్సా ఆల్వేస్ అని క్లిక్ చేసి ఆ యొక్క దాన్ని అయితే పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసేయండి మొత్తానికి అయితే ఇక్కడ iPhone 13 iOS 15 ఎలాగైతే మీకు ఉంటుందో అలాగైతే ఉంటుంది. అండ్ కొంచెం స్మూత్నెస్ కూడా అదో ఆ మాదిరిగా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న iPhone 13 అయితే ఉంది, రియల్ iPhone 13 అయితే ఉంది. ఆ iPhone 13 ఎలా ఉంది అండ్ దీంట్లో ఎలా ఉంది ఇప్పుడు మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. సో చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇది హోమ్ స్క్రీన్ అనమాట. సో ఇది వచ్చేసరికి నాకు హోమ్ స్క్రీన్. ఈ యొక్క హోమ్ స్క్రీన్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ మీకు అలాగైతే ఉంది కదా, ఆల్మోస్ట్ అలాగైతే ఉంది. 96-97% వరకు అయితే కలుస్తుంది. అండ్ కింద మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ iPhone 13లో కూడా చెక్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్గా 100కి 100% డిట్టో అయితే దిగిపోయింది అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు కొన్ని సెర్చ్ బార్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్లో కూడా మీకు సెర్చ్ బార్స్ అయితే కనబడతాయి. చూసేయండి, చూసారు కదా.
సో నేను పెట్టుకున్నాను. ఇవి ఇంకా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ ప్యానెల్ కూడా అయితే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ప్యానెల్‌ని కూడా మీకు 100కి 100% డిట్టో అయితే కనబడుతుందనమాట మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్‌లో. సో అది కూడా చూపిస్తాను. చూసేయండి. చూసారు కదా! ఆండ్రాయిడ్ మొబైల్‌లో సేమ్ డిట్టో అయితే ఉంది. మీకు లాంచర్. సో చూసారు కదా! లాంచర్ అనేది సేమ్ కంట్రోల్ ప్యానెల్ అనేది సేమ్ డిట్టోగా అయితే ఉంది. 100% అని చెప్పుకోవచ్చు ఇది. సో 100కి 100% అయితే డిట్టోగా అయితే దిగిపోయింది. అండ్ అదే విధంగా మీరొచ్చేసరికి ఇది ఐఫోన్ 13లో మనకి ఇక్కడ మీరు చెక్ చేస్తే జస్ట్ ఇలా కిందకి డ్రాప్ చేస్తే సెర్చ్ బార్ వస్తది. ప్రతి ఒక్క యాప్‌ని సెర్చ్ చేసుకోవడానికి. అండ్ అదే విధంగా మీరు ఈ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్‌లో కూడా మీకు జస్ట్ ఇలా సెర్చ్ చేసినట్లయితే బార్ అయితే వస్తది. ఇట్లా జస్ట్ ఒకసారి కిందకి టాప్ చేసినట్లయితే సో యాప్‌ని అయితే మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఇలా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ 13 ఎలా అయితే ఉందో అలాగైతే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ రౌండర్ రింగ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని నోటిఫికేషన్స్ అని, డివైస్ అని, కంట్రోల్ సెంటర్ మీద క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు కంట్రోల్ సెంటర్ అయితే ఉంది కదా! అలాగైతే వస్తుంది. అండ్ అదేవిధంగా హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ అంటే మీరు నెక్స్ట్ పేజ్‌కి వెళ్లారు. ఇప్పుడు హోమ్ స్క్రీన్ కొట్టంగానే మీకు హోమ్ స్క్రీన్‌కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ iOS 15, iOS 14 ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది iOS 15 మీద అయితే రన్ అవుతుందన్నమాట ఈ యొక్క లాంచర్. మొత్తానికైతే మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉందని అయితే ప్రతి ఒక్కరైతే నమ్మొచ్చు. జస్ట్ మీరు దీంట్లో ఒక యాపిల్ రింగ్ టోన్‌ని మీరు దీంట్లో పెట్టుకోండి. మీకు ఫోన్ వచ్చినప్పుడల్లా అరే! నిజంగానే ఐఫోన్ 13 ఉందని అయితే కంపల్సరీ అయితే అంటారు. ఈ యొక్క స్క్రీన్ చూసి, ఐకాన్‌ని చూసి, కంట్రోల్ సెంటర్‌ని చూసి, ప్రతి ఒక్కదాన్ని చూసి అయితే మొత్తానికైతే ఐఫోన్ 13 అయితే అంటారు. మీ దగ్గర మీరు యూజ్ చేసేది ఆండ్రాయిడ్ ఫోనే గానీ. సో ఎలా ఉంది మొత్తానికైతే? మరి ఖచ్చితంగా మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఫస్ట్ జాయిన్ అయితే అవ్వాలి మన టెలిగ్రామ్ ఛానల్‌లో. జాయిన్ అయిన తర్వాతనే ఇన్‌స్టాలేషన్ ఆప్షన్ అయితే వస్తది. ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్‌స్టాలేషన్ చేసుకొని మరి వీడియో నచ్చితే జస్ట్ ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై. సీ యూ. టాటా. లవ్ యూ ఆల్.